నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ పశ్చిమ మధ్య బంగాళ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అన్ని స్థానాలకు ఒక్కోటి చొప్పున మాత్రమే నామినేషన్లు రావడంతో కార్యవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అధ్యక్షులుగా ఎల్ రమణకుమార్ ఎన్నికయ్యారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. బుధవారం రాత్రి నిజామాబాద్ రెవెన్యూ భవన్లో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర సంఘం నుండి ఎన్నికల అధికారులుగా విచ్చేసిన నారాయణ రెడ్డి, నిరంజన్ రావుల సమక్షంలో జిల్లా శాఖకు ఎన్నికలు నిర్వహించగా జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కలెక్టర్ కార్యాలయం డివిజన్ యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు, తహసీల్దార్లు పాల్గొని జిల్లా సంఘానికి, నూతన కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అన్ని స్థానాలకు ఒక్కోటి చొప్పున మాత్రమే నామినేషన్లు రావడంతో కార్యవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అధ్యక్షులుగా ఎల్ రమణ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులుగా పి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా బి ప్రభు, వైవి శశిభూషణ్, ఎం శైలజ, పి వినయ్ సాగర్, ప్రధాన కార్యదర్శిగా బి ప్రశాంత్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా డి వసంతరావు, భరద్వాజ్, సంయుక్త కార్యదర్శులుగా బి రాజశేఖర్, సవిత, రాము, శ్రావణ్ కుమార్, గంగారాజం, క్రీడా మరియు సాంస్కృతిక కార్యదర్శి ఎన్ విజయరామరాజు, కోశాధికారి బి విజయకాంతరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు విజయేందర్ రెడ్డి, పి సంతోష్ కుమార్, ఎన్ ప్రభాకర్, నాగేశ్వరరావు, శైలజ, ఎన్వి కృష్ణ చైతన్య, సందీప్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పి వెంకటరమణ, దత్తాద్రి, శ్రీధర్లు ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ కార్యవర్గం 2025 నుండి 2028 కాల పరిమితి కోసం ఎన్నుకోబడినట్లు తెలిపారు. కాగా జిల్లాలో రెవెన్యూ సిబ్బంది సమస్యల పరిష్కారం వారి సంక్షేమానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన కమిటీ పేర్కొంది. వరి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సన్నాహక సమావేశంలో కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. మోడల్ కొనుగోలు కేంద్రాలను నెలకొల్పాలని అధికారులకు ఆదేశించారు. అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎక్కడా కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్ వరి ధాన్యం సేకరణకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి కలెక్టర్ బుధవారం సంబంధిత
సంబంధిత శాఖల అధికారులతో ఐకేపీ మహిళా సంఘాల ప్రతినిధులు రైస్ మిల్లర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల అక్టోబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో ముందస్తుగానే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతులను నష్టపరిచే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని కలెక్టర్ స్పష్టమైన హెచ్చరికలు చేశారు. జిల్లాలో ఈసారి ఖరీఫ్ సీజన్లో 1,76,000 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేశారని, సుమారు 12.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేతికందుతుందని అంచనా వేశామన్నారు. ఇందులో సన్న రకం ధాన్యం అత్యధికంగా 11 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని అన్నారు. రైతులు తమ సొంత అవసరాల కోసం ఇతర ప్రైవేట్ వ్యాపారులకు విక్రయాలు జరిపే ధాన్యాన్ని మినహాయిస్తే ప్రభుత్వం పరంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని తరలించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 663 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యానికి వేరువేరుగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పుతామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ధాన్యం దిగుబడులు చేతికందే సమయానికి కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి పూర్తిస్థాయి మద్దతు ధర పొందేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్కు 2,389 రూపాయలు, సాధారణ రకానికి 2,369 రూపాయల ధర చెల్లించడం జరుగుతుందన్నారు. మద్దతు ధరతో పాటు సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్ అందిస్తుందని గుర్తు చేశారు. మోడల్ పోలింగ్ కేంద్రాల తరహాలోనే ఈసారి జిల్లాలో ప్రయోగాత్మకంగా మోడల్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం సేకరణలో ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్ని బ్యాగులు అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి తావులేకుండా ట్యూబ్ ఎంట్రీలు వేగంగా జరగాలని, నిర్ణీత కాల వ్యవధిలోపే రైతుల ఖాతాలలో బిల్లు మొత్తం జమ చేయాలని చొరవ చూపాలన్నారు. బిల్ మొత్తం జమ అయ్యేలా చొరవ చూపాలన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి మరింత సాఫీగా సజావుగా ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, అధికారులు ఏ పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఏ చిన్న ఇబ్బందికి సైతం తావు లేకుండా ధాన్యం సేకరణను సజావుగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డిఆర్డీఓ సాయాగౌడ్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, డిసిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రధాన ఆడిటోరియంలో కవి సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, తెలుగు ఉపాధ్యాయులు గణపురం దేవేందర్ పాల్గొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రధాన ఆడిటోరియంలో గురువారం రోజు రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనానికి ఆహ్వానం అందుకున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సారంగపూర్ తెలుగు ఉపాధ్యాయులు గణపురం దేవేందర్ పాల్గొన్నారు. ఈ కవి సమ్మేళనంలో ఆయన బతుకమ్మ అంతరార్థంపై నేను అనే శీర్షికతో కవితా పఠనం చేసి ఆకట్టుకున్నారు. వి శాంతి ప్రబోధ ఈ కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బీసీ కమిషన్ తొలి అధ్యక్షుడు డాక్టర్ బిఎస్ రాములు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి గణపురం దేవేందర్ను జ్ఞాపిక, నగదు బహుమతితో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బెల్లంకొండ సంపత్, నామాల రవీంద్ర సూరి, డాక్టర్ బండారు సుజాత, డాక్టర్ సిహెచ్ ఉషారాణి, మౌనశ్రీ మల్లిక్, వాసరు చెట్ల జయంతి తదితరులు పాల్గొన్నారు. కవితా శీర్షిక నేను. విశాలమైన కొండలలో పుట్టిన విప్లవాన్ని నేను, కమర్షియల్ కాలుష్యం అంటని కామ్రేడ్ను నేను, ఆకర్షించే బొమ్మను కాదు ఆధ్యాత్మిక సుగంధం నేను, బంగారు రంగులో ఉన్న బంగారం ధరలా భయపెట్టదు, శరదృతువులో ఆకాశ మేఘాలు అలరిస్తూ ఉంటే పుడమి మీద నేను పులకించిపోతాను, పూజకు పనికొచ్చే పూల జాబితాలో ఆఖరణ ఉన్న పూజలందుకునే పూలకు మహారాణిని నేను, అందరినీ బతికించడం నా ధర్మం, ఆడబిడ్డల ఆదరణ నాకున్న వరం, బతుకు కోరుకునే వారికి నేను ఆత్మీయంగా స్పర్శిస్తాను, నన్ను తలదాల్చిన శ్రామిక మహిళ కొప్పులో నేను గౌరమ్మనై మెరిసి స్త్రీల కళ్ళల్లో గంగమ్మ చేరకుండా చూసుకుంటాను. ఎంగిలి పూల బతుకమ్మ నాడు
కన్నెపిల్లల కమ్మని కలనవుతాను. అటుకుల బతుకమ్మ నాడు అతివల ఆశల జాతర. గోదావరి నది, మంజీరా నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటు మహారాష్ట్ర నుండి భారీ వరద వస్తుండటంతో కందకుర్తి వద్ద అంతర్రాష్ట్ర వంతెనపై నుండి నీరు ప్రవహిస్తుంది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద త్రివేణి సంగమం అయిన గోదావరి, మంజీరా, హరిద్రా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేస్తుండగా అటు మహారాష్ట్ర నుండి భారీ వరద వస్తుండటంతో కందకుర్తి త్రివేణి సంగమం నుండి గోదావరి పోటెత్తింది. అంతర్రాష్ట్ర గోదావరి వంతెనపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కందకుర్తి పుణ్యక్షేత్రంలోని సీతారాం త్యాగి ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరింది. స్థానికుల సహకారంతో బోధన్ ఏసీపీ శ్రీనివాస్తో పాటు తహసీల్దార్ శ్రావణ్ కుమార్, పోలీస్ సిబ్బంది ట్రాక్టర్లో ఆశ్రమానికి చేరుకుని సీతారాం త్యాగితో పాటు నలుగురిని సురక్షితంగా రామాలయానికి చేర్చారు. సహకరించిన స్థానికుడు సిరాజ్ బెగ్ తో పాటు మరికొందరిని అధికారులు అభినందించారు. నవిపేట్ మండలంలోని కోస్లీ, ఎంచా, అల్జాపూర్, నందిగామ శివార్లలో పంటలు నీట మునిగాయి. అలాగే బోధన్ మండల పరిధిలోని మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పంటలు మళ్లీ నీట మునిగే ప్రమాదం పొంచి ఉంది. మరో 2 రోజుల వరకు వరదలు తగ్గే అవకాశాలు లేవని ప్రజలు, రైతులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు గ్రామాల్లో దండోరా వేయించారు. फोटो भी निकालो, नीचे रहते ఉమ్మడి జిల్లా వరప్రదాయిని 100 ఏళ్ల చరిత్ర ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఈసారి ఊహించని రీతిలో వరద వచ్చి రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. వరద గేట్లు ఎత్తి 2,20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాం సాగర్ మండలంలోని ఉమ్మడి జిల్లా వరప్రదాయిని 100 ఏళ్ల చరిత్ర ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఈసారి ఊహించని రీతిలో వరద వచ్చి రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 180 టీఎంసీల నీరు వచ్చి చేరిందని నీటిపారుదల శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ స్థాయిలో నీరు వచ్చింది ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. మంజీరాపై సింగూరు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించక ముందు ఎప్పుడో వరద వచ్చిందని, గడిచిన 40 ఏళ్లలో ఈ స్థాయిలో ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఎప్పుడూ లేదని అధికారులు అంటున్నారు. గత నెల 19న ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి నీటిని వదలడం మొదలవగా మధ్యలో 1-2 రోజుల మినహా నేటి వరకు నీటిని దిగువకు వదులుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు 186 టీఎంసీల నీటిని వరద గేట్ల ద్వారా దిగువకు వదిలారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు 4 దశాబ్దాల కాలంలో ఈసారి వచ్చిన ఇన్ఫ్లోనే అత్యధికమైందని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత నెల 28న నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 2,30,942 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో 2,30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఒక్క రోజులో ఈ స్థాయిలో ఇన్ఫ్లో రావడం, అవుట్ఫ్లో వెళ్లడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. సింగూరు నుండి మంజీరా పరవళ్లు తొక్కుతూ రాగా పోచారం ప్రాజెక్టు నుండి కూడా ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చింది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేనంతగా ఇన్ఫ్లో వచ్చింది. దాదాపు అదే స్థాయిలో నీటిని మంజీరాకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఇన్ఫ్లోను, ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ ఎక్కడా నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. ఎగువ అలాగే దిగువన ముంపు సమస్య తలెత్తకుండా ప్రజల్ని అప్రమత్తం చేశామని అధికారులు తెలిపారు. లింగి తాండాలో ఐద్వా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ మహిళల కోసం అండగా ఉంటూ బతుకమ్మ సంబరాలు సైతం నిర్వహించుకుంటున్నామని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత తెలిపారు. నిజామాబాద్ మండలం లింగి తాండాలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు కళా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత హాజరై తాండావాసులతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ మత విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాడదామని అన్నారు. మహిళల హక్కులకై నిలబడదామంటూ ప్రతి ఒక్క మహిళ పని ప్రదేశాల్లో, కుటుంబంలో, సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఇలా అనేక సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ అండగా ఉంటున్నామన్నారు. ఐద్వా ఎలాంటి పిలుపునిచ్చినా మహిళలు ముందు వరుసలో ఉండాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో లింగి తాండా వాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే మన తెలంగాణలో ఏదైతే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటామో అందులో భాగంగా ఈరోజు లింగితాండ గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో
బతుకమ్మ సంబరాలు జరపడం జరిగింది. ముఖ్యంగా మనువాదానికి వ్యతిరేకంగా మహిళల హక్కులకై ముందుకు సాగాలి అనే నినాదంతో ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తా ఉన్నాం. గతంలో ఆడపిల్లను పుట్టనిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం అనే నినాదంతో ముందుకెళ్ళినాం. ఇప్పుడు కూడా కొత్త నినాదంతో ఈ బతుకమ్మ సంబరాలు చేస్తా ఉన్నాం. ఐద్వా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, అనేక సమస్యల పరిష్కారంకై ఐద్వా ఎప్పుడు ముందుంటది. అదే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క దాంట్లో ముందుంటుందని తెలియజేస్తూ, ముందుగా అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు ఐద్వా నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు రానున్న రోజుల్లో ఈ గ్రామంలో కూడా ఎలాంటి సమస్యలున్నా ఐద్వా ఆధ్వర్యంలో ముందుంటామని తెలియజేస్తూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో ముప్పును తప్పించేందుకు ఎస్ఆర్ఎస్పీ అధికారులు భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు అలుగు పారుతుండటంతో పర్యాటకులను, ప్రజలను రానివ్వకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాల్కొండ మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ముప్పును తప్పించేందుకు ఎస్ఆర్ఎస్పీ అధికారులు భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రి సమయానికి ప్రాజెక్టు నీటి నిల్వ 50 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం వేగంగా పెరుగుతుండటంతో ప్రాజెక్టు నుండి పెద్ద మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద నీరు ఉప్పొంగి అలుగు పారుతుండటంతో ప్రమాదకరంగా మారింది. దీంతో పర్యాటకులను, ప్రజలను రానివ్వకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నుండి వరద కాలువ ద్వారా 6,735 క్యూసెక్కుల నీటిని, కాకతీయ కాలువ ద్వారా 5,500 క్యూసెక్కుల నీటిని, ఎస్కేప్ గేట్ల ద్వారా 200 క్యూసెక్కుల నీటిని, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. భీమ్గల్ అయ్యప్ప నగర్లో దుర్గామాత సింహ వాహనంపై కాత్యాయని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కాత్యాయని దాత ఆజ్ఞ చక్రాన్ని జాగృతం చేసి సాధకుడికి ఏకాగ్రత ప్రసాదిస్తుందని అర్చకులు నంబి మహేష్ గురీజీ తెలిపారు. భీమ్గల్ పట్టణంలోని అయ్యప్ప నగర్లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహవాహనంపై కొలువై సేవలందుకునే శ్రీ కాత్యాయని మాతా దర్శనం చతుర్విధ పురుషార్థ ఫలకారకమంటారు. సనాతన ధర్మశాస్త్రాలు శరన్నవరాత్రుల్లో శ్రీ కాత్యాయని మాతగా శ్రీశైల భ్రమరాంబిక 4 చేతులు, వరద, అభయహస్తాలతో ఖడ్గం చేత పట్టుకుని సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు శ్రీ కాత్యాయని రూపంలో కనిపించారు. అర్చకులు నంబి మహేష్ గురీజీ అమ్మవారి ప్రత్యేకతల గురించి భక్తులకు వివరించారు. కాత్యాయని అంటే మహా తేజస్సు అని అన్నారు. అర్థం, ధర్మార్థ, కామ మోక్షాలకు అధికారినైన శ్రీ కాత్యాయని మహిషాసుర సంహారంలో అమ్మవారికి సహాయం చేసిందని స్కంద పురాణంలో ఉందని ఆయన చెప్పారు. ఈ అమ్మవారిని దర్శిస్తే విద్యార్థులకు తెలివితేటలు, అవివాహితులు పూజిస్తే వివాహానికి ఎదురయ్యే ఆటంకాలు అన్ని తొలగిపోతాయని ఆయన తెలిపారు. ఎరుపు రంగు పుష్పాలను సమర్పించడం వలన వివాహిత సంబంధిత సమస్యలు తొలగిపోతాయన్నారు. బియ్యంతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. అమ్మవారికి సుహాసినిలు హారతి ఇచ్చారు. శ్రీ కాత్యాయని మంత్రపఠనం వలన మానవుల కష్టాలు దూరమవుతాయి. పురాణాల ప్రకారం శ్రీ కాత్యాయని దేవి రాక్షసుడైన మహిషాసురుని సంహరించేందుకు భూలోకంలో అవతరించిందని అర్చకులు తెలిపారు. ఇది శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కాత్యాయని అమ్మవారి విశిష్టత అని ఆయన వివరించారు. ఏకాత్మత, మానవతావాద సిద్ధాంతమే దేశ అభివృద్ధికి మంత్రమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. భారతీయ జనసంఘకు సిద్ధాంతాలు లేవన్న వారి నోర్లు మోయించడానికి ఏకాత్మత, మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు పాల్గొన్నారు. మొదట వారు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ భారతీయ జనసంఘకు సిద్ధాంతాలు లేవన్న వారి నోర్లు మోయించడానికి ఏకతత్వ మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అన్నారు. దీన్ దయాళ్జీ ఆశించినట్లుగా చిట్ట చివరి పేదోనికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో శక్తివంతమైన, సౌభాగ్యమైన దేశంగా ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా నిలబెట్టాలనే ఆశయంతో జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు.
దీన్ దయాల్జీ రూపొందించిన ఏకతత్వ మానవతావాదం సిద్ధాంతం ఆధారంగానే బీజేపీ మొదట 2 సీట్ల నుండి ఈ రోజు దాదాపు 300 సీట్లతో 3 సార్లు వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగి ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ దేశంలో అట్టడుగు స్థాయి పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలనే దీన్ దయాల్జీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ దేశ ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రవంతి రెడ్డి, ప్రధాన కార్యదర్శులు నాగుల లక్ష్మీనారాయణ, పొతంకర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏకాత్మక మానవతావాదం అంత్యోదయం ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వరకు చేరాలనే ఒక ఉద్దేశంతో ఆయన ప్రారంభించిన ఏకాత్మక మానవతావాదం పార్లమెంట్లో 2 సీట్లు ఉన్నప్పుడు ఈరోజు సుమారు 300 సీట్లు. అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి గారి పరిపాలన కానీ, ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన కానీ, ఏదైతే మహానుభావులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అనేక మంది మహానుభావులు తన జీవితాలను త్యాగం చేసి అప్పటి జనసంఘ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి అంటే మనందరికీ కూడా దేశ ప్రజలందరికీ ఒక పండుగ. ఏదైతే ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సోదరుమని చెప్పినట్లు పేదలకు అన్ని కూడా ఉచితంగా లభిస్తున్నాయంటే వారు సూచించిన, వారు చూపెట్టిన మార్గంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ఇది సరిపోదు. ఏదైతే నరేంద్ర మోడీ గారు 2047 వరకు ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడో, భవిష్యత్తులో భారతదేశం, అఖండ భారతదేశం మనం పొందే వరకు మనం అందరం కూడా దేశం కోసం, ధర్మం కోసం పెద్దలు చూపెట్టిన మార్గంలో మనం ముందుకు సాగాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అప్పులు చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకుంటే 2 ఏళ్లు గడిచినా ఆ బిల్లులు రాలేదని బాధితులు వాపోయారు. అధికారులు చుట్టూ తిరిగి అలసిపోయి రోడ్డెక్కామని అన్నారు. వెంటనే బిల్లును చెల్లించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కోటగిరి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి అప్పుల పాలై ఇబ్బందులతో రోడ్డెక్కితే కొందరు ప్రజాప్రతినిధులు రాజకీయాలు చేస్తున్నారని అనడం సరికాదన్నారు. తాను డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులం పొలాలు స్థలాలు బంగారు నగలు అమ్మి ఇంటి నిర్మాణాలు చేపడితే 2 ఏళ్లుగా బిల్లులు అందక బిల్లుల కోసం హౌసింగ్ ఏఈ నాగేశ్వరరావు ఇంటి చుట్టూ తిరిగి అలసిపోయామన్నారు. దిక్కుతోచని పరిస్థితిలో రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. 2 ఏళ్లుగా బిల్లుల గురించి తమ గురించి కనీసం ఆలోచించని మమ్మల్ని పలకరించని కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మాట్లాడడం బాధాకరమని తెలిపారు. 160 బిల్లు 74,000 ఒక బిల్లు తత్వం బిల్లు వచ్చినాయి. రేపు ఇచ్చేస్తాం ఎల్లుండి ఇచ్చేస్తామని అక్కడ ఎక్కడ అంటే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎండిఓ ఆఫీస్లో కూర్చొని లబ్ధిదారులందరూ పిలిపించుకొని డబ్బులు పంచినప్పుడు ఏం చేసిండు పంచాంగం మళ్ళీ లొల్లి పెట్టుకొని అక్కడి నుంచి డబ్బులు తీసుకొని సహకార సంఘం అధ్యక్షుడు సీను లక్ష్మణ్ గారు ఇతర నాయకులు కలిసి డబ్బుల బ్యాగ్ తీసుకొని మళ్ళీ పంచాయత్ ఆఫీస్కి వచ్చి కూర్చొని మళ్ళీ డబ్బులు పంచాడు. మళ్ళీ అక్కడి నుంచి అన్ని డబ్బులు తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ డబ్బులు పంచకుండా అలాగే వెళ్ళిపోయాడు. పంచినంత పంచిండు తత్మే తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత మేము అడిగితే మీ డబ్బులు ఉన్నాయి ఇచ్చేస్తాం రేపు 2 రోజులు ఇచ్చేస్తాం అందరికీ అని చెప్పాడు. కానీ అదే సమాధానం కానీ ఈ విధంగా ఇటువంటి తతంగం నడిపించి ప్రజలకు మోసం చేయడం చాలా ఇది విదూరమైనటువంటి విషయం. శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమివ్వగా భక్తులు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. గత 27 సంవత్సరాలుగా దేవీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ తెలిపారు. రెంజల్ మండల కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం రోజు కాత్యాయని అవతారంలో దర్శనమివ్వగా భక్తులు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ మాట్లాడుతూ రెంజల్ మండల కేంద్రంలో గత 27 సంవత్సరాలుగా శ్రీదేవీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి గ్రామస్తులందరం కలిసి శరణ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం అధికంగా ఒకరోజు రావడం వలన 10 రోజులు అమ్మవారికి నిత్య పూజలు కుంకుమార్చనలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. దేవీమాత మాలధారణ చేసిన యువకులు ఎలాంటి సంఘటనలు జరగకుండా మండపాలలో ఉంటున్నారని వెల్లడించారు. దుర్గాష్టమి రోజున యజ్ఞ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆయన వెల్లడించారు. దసరా అయిన తర్వాత మరుసటి రోజు అమ్మవారి శోభాయాత్ర ప్రధాన వీధుల గుండా గ్రామంలోని అన్ని కాలనీలలో శోభాయాత్ర నిర్వహించి బాజా భజంత్రీలు కోలాటం వివిధ రకాల వేషధారణలు చిన్నారుల నృత్యాలతో ఊరేగింపుగా గోదావరి త్రివేణి సంగమానికి తీసుకువెళ్లి అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పురోహితుడు శశి మహారాజ్ శేఖర్ అనిల్ అబ్బన్న సాయిలు మహిళలు పాల్గొన్నారు. దేవి నవరాత్రి మహోత్సవాలు గ్రామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గత 27 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. అదే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు 9 రోజులు 9 అవతారాలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో ఒక్కొక్క అలంకరణతో మనం పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న గ్రామంలోని ప్రతి పిల్లలు పెద్దలు ఆడవారు పెద్దవారు మగవారు ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చి మండపానికి వచ్చి మండపంలో పూజలు చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కుంకుమార్చన ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక విధంగా అలంకరణ ఉంటే ఆ అలంకరణతో పాటు నిన్న జరిగిన పూజలు ఏంటంటే సుహాసిని పూజ అని ఉంది. ఆ సుహాసిని పూజని చిన్నపిల్లలు తీసుకొచ్చి వాళ్ళకు పూజ చేయడం అమ్మవారిగా భావించి అటువంటి పూజ కార్యక్రమంలో ఒకరోజు గాజులతో అలంకరణ ఒకరోజు పుష్పార్చన ఉంటుంది. ఇంకొక రోజు కూరగాయలతో అలంకరణ చేయడం మళ్ళీ డబ్బులతో అలంకరణ చేయడం అవన్నీ ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ దేవి అవతారానికి దగ్గరగా అలంకరణ చేయడం అనేది జరుగుతుంది. మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రి పూట అక్రమ అరెస్టులు ఏమిటని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ నిలదీశారు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. అంగన్వాడీ సమస్యలపై చలో సెక్రటరియట్ ఉంటే నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబులను హౌస్ అరెస్టు చేశారు. అంగన్వాడీ టీచర్లను అర్ధరాత్రి నుండి మహిళలు అని చూడకుండా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే దాంట్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి 5 సంవత్సరాల లోపు పిల్లలను రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలకు పంపించి అక్కడ ప్రీ ప్రైమరీ
ప్రైమరీ ఎడ్యుకేషన్ నిర్వహించాలనే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్యలను సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఐసిడిఎస్ అధికారులు చొరవ తీసుకుని యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించకుండా ప్రభుత్వ స్కూల్లోకి తరలించడం వల్ల అంగన్వాడీ కేంద్రాలు భవిష్యత్తులో మూతపడే ప్రమాదం ఉందని ఆమె తెలిపారు. ఇప్పటికే ఉపాధి పొందుతున్న అంగన్వాడీలు ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల్ని ఎక్కడికక్కడ రాత్రి నుండే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని అమలు జరపకపోగా తమ సమస్యల్ని గోడు వెలుగుచుకుందామని వెళ్ళేటువంటి వాళ్ళని నోరు ముయించే పద్ధతుల్లో ఉంచటం అంటే ఇది ఎక్కడి ప్రజాపాలన, ఎక్కడి ప్రజాస్వామ్యం? ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలా. అంగన్వాడీ ఉద్యోగులకు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే కనీస వేతనం 18,000 ఇస్తామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు, ఇవేవి అమలు జరపకపోగా ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగాలకు ఎసరు పెట్టే పద్ధతుల్లో నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈరోజు ఈ అంగన్వాడీ ఉద్యోగులకి ప్రమాదం తెచ్చే పద్ధతుల్లో చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఆసుపత్రుల పనితీరును మరింతగా మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి హితవు పలికారు. మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అవసరమున్న వారిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిహెచ్సి ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సిహెచ్సిలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో స్త్రీ వైద్య నిపుణులు, ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారా అని పరిశీలించారు. ఈ శిబిరంలో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. శిబిరాల గురించి ముందుగానే అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మొబిలైజేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి ప్రత్యేక వైద్యులు పాల్గొనే ఈ శిబిరాలకు తరలించాలని అన్నారు. లబ్ధిదారులకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవల గురించి వివరించి వారి అవసరానికి అనుగుణంగా మొబిలైజ్ చేయాలన్నారు. మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అవసరమున్న వారిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరును పరిశీలించారు. 2002 ఓటర్ జాబితాతో కొత్త ఓటర్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించాలని తహసీల్దార్ టి శాంతకు సూచించారు. తప్పిదాలకు తావులేకుండా కంట్రోల్ టేబుల్ మ్యాపింగ్, ఎలక్టోరల్ టేబుల్ మ్యాపింగ్ పూర్తి చేయాలని అన్నారు. నిర్దిష్ట గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ఎకరానికి 30,000 రూపాయలు నష్టపోతున్నారన్నారు. రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరియు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికి వచ్చి దాదాపు 60% పంట కోయడం జరిగిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్పారు. రైతులు కష్టపడి పండించినటువంటి ఈ మొక్కజొన్న పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్కు 1800లకు కూడా కొనడం లేదన్నారు. వేల్పూర్ గ్రామంలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ వ్యాపారులు 2,000 రూపాయలకు మొదట కొని తర్వాత తగ్గిస్తూ ఇప్పుడు 1800 కూడా కొనడం లేదన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రైవేట్ వ్యాపారులు ధర ఇంకా తగ్గించి 1600కు కొనే పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు పడుతున్నందున చేతికొచ్చిన మొక్కజొన్న పంటను రైతులు నిల్వ చేసుకునే పరిస్థితి లేక తడిచిపోయే ప్రమాదంలో ఉండడంతో రైతులు పంటను దిక్కులేక దళారులకు అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కువ సెంటర్లు పెట్టండి దయచేసి. మీరు ఎన్ని ఎక్కువ సెంటర్లు పెడితే అంత తొందరగా పంట పోతుంది, అప్పుడు రైతు ఉపశమనం కలుగుతుంది. మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేట్ చేస్తే రైతులను కూడా తీసుకొని
మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేయాల్సి వస్తుంది. రైతు రోడ్డు ఎక్కితే మంచిది కాదు, మీ ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేసీఆర్ గారు మొక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతును ఆదుకున్నారు. మీరు కూడా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతును ఆదుకోవాలి తొందరగా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లనే సోయా పంట కూడా చేతికొస్తా ఉన్నది. మీరు ఇప్పటి నుంచే సోయా పంటను కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఓపెన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. ప్రభుత్వం కూడా డైరెక్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు మొక్క పంటకైనా గతి పట్టనీయకండి. సోయాలు వచ్చే టైం కల్లా మీరు మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకోవాలి. మొక్కల కొనుగోలు కేంద్రాలతో పాటు సోయా కొనుగోలు కేంద్రాలు కూడా మీరు ఏర్పాటు చేయాలి. మక్క పండించే రైతుల్ని, సోయా పండించే రైతులను ఆదుకోవాలి అని చెప్పి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. భగవంతుడు పిల్లల్లో కొంతమందిని అవయవ లోపంతో సృష్టిస్తాడని, దానికి కుంగిపోకుండా వారికి ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలను ఉపయోగించుకుని వృద్ధిలోకి రావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. దీన్ దయాళ్ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. నగరంలోని మారుతినగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న దివ్యాంగుల పాఠశాలలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీన్ దయాళ్ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతదేశంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, నరేంద్ర మోడీ ఇలాంటి నాయకులు దేశాభివృద్ధికి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ హైందవ రాష్ట్రానికి పునాదిగా చెప్పబడే ఏకతత్వ, మానవతావాదం, శంకరాచార్య జీవిత చరిత్ర లాంటి పుస్తకాలు రాశారని ఆయన అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమం అందాలని ఆయన సూచించిన అంత్యోదయ సిద్ధాంతం భగవంతుడు పిల్లల్లో కొంతమందిని అవయవ లోపంతో సృష్టిస్తాడని, దానికి కృంగిపోకుండా వారికి ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలను ఉపయోగించుకుని వృద్ధిలోకి రావాలని ఆయన కోరారు. స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న దివ్యాంగుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసే దివ్యాంగులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, నిజామాబాద్ ఉత్తర మండల విద్యాశాఖ అధికారి వెంకట నారాయణ గౌడ్, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ఎస్ సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు రీచ్ కావాలి. భారతీయ జనతా పార్టీ మామూలుగా పుట్టలేదు. అంతకుముందు జనసం కానీ దేశం కోసం అనేక మంది ప్రాణత్యాగాలతో వారి జీవితాలు త్యాగం చేసి ఈరోజు జనసంఘ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది. దాంట్లో ముఖ్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు ఈరోజు అనేక మంది జీవితాల త్యాగాలతో వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మనందరూ ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు వారి అనుగుణాలను ఏదైతే మానవతావాదం అంత చిట్ట చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రీచ్ కావాలని ఈరోజు ప్రభుత్వం నడుస్తా ఉంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని నిజామాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. ఎంతో ఆనందోత్సాహాలతో ఆడపడుచులు జరుపుకునే పువ్వుల పండుగ అని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళా సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. కార్యాలయ గ్రౌండ్లో బతుకమ్మ పండుగను ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధికారులు, మహిళా సిబ్బంది మరియు సిఐలు స్వప్న, వెంకటేశ్వర్లు, విలాస్, ఎస్ఐలు సింధు, సుష్మిత, మల్లేష్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ బతుకమ్మ పండుగ సంబరాలు అసోసియేషన్ అధ్యక్షులు రవికుమార్, జనరల్ సెక్రటరీ చంద్రమోహన్, జాయింట్ సెక్రటరీ మంజుల, ఆర్గనైజింగ్ సెక్రటరీ భోజనాల ఆధ్వర్యంలో నిర్వహించి విజయవంతం చేశారు. చేస్తున్న లేడీ ఎంప్లాయీస్, ఆడపడుచులు తోటి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్లో భాగంగా ఈరోజు
మా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీస్లో జిల్లాలో పనిచేస్తున్న ఉమెన్ ఎంప్లాయీస్ మా ఎక్సైజ్ ఆడపడుచులతోటి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ బతుకమ్మ సంబరాలు మన తెలంగాణకి ఒక సూచిక. ఏ దేవునైనా మనం పూలతోటి పూజిస్తాము, కానీ పూలనే పూజించే పండుగ మన తెలంగాణ బతుకమ్మ పండుగ. 9 రోజులు జరుపుకుంటాము. లాస్ట్ సద్దుల బతుకమ్మతోటి ఎండ్ అవుతుంది. ఈరోజు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మేము ఘనంగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మా ఎక్సైజ్ ఆడపడుచులంతా చాలా సంతోషంగా ఆడుతున్నారు, పాడుతున్నారు. నాకు కూడా చాలా సంతోషం అవుతుంది. బతుకమ్మ అంటేనే బతుకు అమ్మ అని అర్థము. సో ఫస్ట్ తెలంగాణలో మొత్తంలో నాకు తెలిసినంత వరకు పూలతో ఆడే మొదటి ఫెస్టివల్ ఇది. సో ఈరోజు ఇంత ఉత్సాహబద్ధంగా జరుపుకున్నందుకు ఫస్ట్ మా కానిస్టేబుల్స్ అసలు మామూలు ఉత్సాహంగా లేరు. సో ఎప్పుడు బిజీగా ఉండే ఈ లైఫ్లో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మిగిలిన రోజు అందరికీ మాకు పనిచేయడానికి ఇది ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణాన్ని కల్పించినందుకు ఫస్ట్ మల్లారెడ్డి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఈ పండుగను అందరూ ఉత్సాహంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా దర్పల్లి మండలం సీతాయిపేటలో అట్టహాసంగా ఇందిరమ్మ గృహ ప్రవేశాలు జరిగాయి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. వేద బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా పూజలు జరిపించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన మానస, స్వరూప, నిశాంత్, సాయిరాం, గంగాధర్లను వారి కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశాలు చేయించారు. రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ గృహ ప్రవేశాలు కావడంతో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి లబ్ధిదారులకు తన తరపున స్వయంగా నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్లు లబ్ధిదారులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో సొంతింటి కల సాకారం చేసుకోగలిగామని లబ్ధిదారులు హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్, త్రాగునీరు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా లబ్ధిదారులు కూడా త్వరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఇళ్లను కట్టుకోవాలని, అనవసర ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దని కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ పథకం ద్వారా అర్బన్ నియోజకవర్గానికి మొత్తం 500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తెలిపారు. అర్బన్ తో పాటు నూడా పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ మరియు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 లక్షల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు అందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్లో భాగంగా జిల్లాలో 18 పాయింట్లు కేటాయించారని, అందులో ఓల్డ్ సిటీలో 10 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో 4 పాయింట్లు కేటాయించారని, అలాగే నూడా పరిధిలో 23 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన తెలిపారు. మొత్తం 500 కోట్ల రూపాయల నిధులు వచ్చాయని, నగరంలో 6 నెలల్లో 10 పాయింట్లలో డ్రైనేజ్ వ్యవస్థతో పాటు రోడ్లు, ఇతర పనులన్నీ చేస్తామన్నారు. అక్టోబర్ 1వ తేదీన ఫౌండేషన్ ఉంటుందని, ఈ కార్యక్రమానికి అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, చైర్మన్ కేశవేను, నరాల రత్నాకర్, జావేద్ అక్రమ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పైప్ లైన్ మంజూరు చేసినాం. 5 ట్యాంక్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా రేపు ఫస్ట్ తారీఖు నాడు ఒక 10 ట్యాంకులది ఫౌండేషన్ చేయబడుతున్నాం. దాంట్లో అందరు పాల్గొంటారు. ప్రజాంతా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ అందరినీ పిలుస్తున్నాము. 10 ట్యాంక్స్ ఓల్డ్ సిటీలో ఒక 6, ఇక్కడ ఒక 4, 10 ట్యాంక్స్ ప్రారంభం చేయబోతున్నాం. అలాగే నుడాలో 23 కోట్ల రూపాయలు నుడా ఫండ్స్ కూడా ఫౌండేషన్ వేయబోతున్నాం. దాంతో సహా డైరీస్ వర్క్స్ కూడా దాదాపు రాబోయే దినాల్లో 400 కోట్ల రూపాయల వర్క్స్ ఫౌండేషన్ వేయబోతున్నాం. ఒకటి అమృత్, తర్వాత నుడా, తర్వాత ఎఫ్ఐడిసి, దాంట్లో కూడా 44 కోట్ల రూపాయలు. 25 కోట్ల సీఎం స్పెషల్ ఫండ్స్. దాదాపు ఇవన్నీ కొత్తవి కలిస్తే 500 కోట్ల రూపాయలు వర్క్స్ నిజామాబాద్కి రావడం. ఇవన్నీ కూడా మనకు దసరా తర్వాత చాలా స్పీడప్ చేసినాం. ఏజెన్సీస్ వాళ్ళకు కూడా పిలిచి చెప్పడం జరిగింది.
ప్రాబ్లం ఇంత డిలే చేస్తే కుదరదు. వాళ్ళందరూ అన్నారు సార్ దసరా తర్వాత ఫాస్ట్గా ఈ 9 ట్యాంకులలో మీకు ఒక 6 మాసాల్లోనే మీకు 15 ట్యాంక్స్ వరకు తయారు చేసి ఇస్తామని హామీ ఇచ్చినారు. కాబట్టి ఇంకా 4 ట్యాంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా ట్యాంక్స్ కానీ, పైప్ లైన్ కానీ, సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇవి అన్ని కార్యక్రమాలు నిజామాబాద్లో బాగా స్పీడప్గా చేయాలని నిర్ణయించుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు. గోదావరి, మంజీరా ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదలతో కందకుర్తి ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.